పెద్ద కుటుంబంలో నా మూలంగా ఇంకా నేను తెర ముందుకు రాకపోతే ఈ సమస్యలు ఇంకా పెరిగిపోతాయని చెప్పి కావ్య నా వల్లే చక్కబడాలన్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను. అవుతుందేంటి మంచే అగ్నిగా మరిగిందేంటి ప్రేమకు గ్రహణం పడుతుంది. బాబు రాజ్, ఇంకా నన్ను నా బిడ్డని ఎందుకు వేరు చేస్తా? నా అన్న దగ్గరకు వచ్చాక ఈ అమ్మని మర్చిపోయావా? నీకు మాటిచ్చినట్టే అజ్ఞాతంలో కావ్య నన్ను వెతుక్కుంటూ వచ్చింది. ఈ ఇంట్లో జరుగుతున్న గొడవల గురించి ఏంటిదంతా? ఎవరు ఏం ప్రశ్నించడం లేదేంటి? ఇక దాచిపెట్టి లాభం లేదు. నేను ఎవరూ లేని అనా రాజొచ్చాడు. ఫలితంగా నేను గర్భవతినయ్యా. కానీ ఇంత పెద్ద కుటుంబంలోకి నన్ను తీసుకురావడానికి రాజ్కి ధైర్యం సరికూడదని రాజుని బతిమాలుకున్నాను. పెళ్లి కాకుండా వచ్చి నాకు న్యాయం జరిపిస్తానని చెప్పి నన్నిక్కడికి తీసుకొచ్చింది. రాజ్ ఏ తప్పు చేసుండడని పిచ్చిదాన్ని, వెర్రిదాన్ని. వయసు గెలిచింది, మనసు ఓడింది. మాయుద్ధ ఇవాళ ఏకంగా సవితినే తీసుకొచ్చి అందరి ముందు నిలబెట్టావు. కానీ ఎలా తీసుకురాగలిగావు నువ్వు? ఐదోతనాన్ని తెచ్చావో నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పటిదాకా ఏం జరిగిందనేది ఎవరికి తెలీదు. ఇప్పుడేం చేద్దాం? ఏం జరగాలి? ఏం జరిగితే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది? ఏం చేస్తారు? తాళిబొట్టుతో తవ్వుకుంది. సిద్ధపడే కదా. ఈ ఇంటి కోడలుగా స్థానం ఉంటుంది. పోయి పోయి నువ్వే తీర్పు చెప్పాలి. నువ్వు నిర్ణయిస్తావేంటి? ఉన్నారు కదా ఇంట్లో పెద్దలు. మధ్యలో మా అమ్మ నాన్న ఏం చేస్తారు? ఈ బిడ్డ తల్లిని అమ్మగా చాలా రుద్రాణి, నీ అనుకున్నావు, అబద్ధాన్ని నిజం అనుకున్నావు. చివరికి నీ స్థానాన్ని నువ్వే. తప్పు సంగతి సరేనమ్మా. అత్తయ్య మాట్లాడో. అధికారం ఉంటుంది. చాలా ఆపమన్నానా? పైగా కావ్యని అందరి సమక్షంలో ఎవరో ప్రశ్నించడానికి అధికారం లేదు. అనుకున్నాను ఏం జరుగుతుంది ఇక్కడ? ఇప్పుడు నా కోసం నిజం చెప్తే నిజమేంటనేది అడుగుతారు. ఇప్పుడేం చెయ్యాలి? వాడు కొడుకుగా ఓడిపోయాడా, తండ్రిగా ఓడిపోయాడా? నాకేం అర్థం కావడం లేదండి. నిజం బయటపడితే తప్ప ఈ సమస్యలు తీరిపోవనుకున్నాను. కొంచెం అందరం ఆలోచించి సరైన నిర్ణయం తీసుకునే వరకు ఆ అమ్మాయిని మన ఇంట్లోనే ఉండనిద్దాం. థ్యాంక్ యూ తాతగారు. ఏంటే నువ్వు చేసిన పని? ఇంత వెర్రిదానివేంటే? తనే అనడం ఏంటి? పైగా నన్ను తండ్రిని చేయడం ఏంటే? చోద్యం చూస్తూ నిలబడ్డావేంటి? అక్కడ అబద్ధమని ఎందుకు చెప్పలేదు? ఏమైంది నీకు? నువ్వే కదే ప్రశాంత. ఇది నువ్వు అడిగినట్టు అసలు తగిలింది కాదు డాడీ, తగులుకుంది.
దారిని పోయే ఏం సాధించాలని వెళ్ళింది, ఏం సాధించుకొచ్చింది? కొంచెం నువ్వు ఉండరా? హిందీ అని చెప్తే ఆ అడ్రస్ ని వెతుక్కుంటూ వెళ్ళాను. మొహం ఫోటో తీసి నాకో డాడీకో పంపించి కన్ఫర్మ్ చేసుకోవాలన్న ఆలోచన కూడా రాలేదా నీకు? రాలేదు. ఉన్నవారు కూడా తెలుసుకోలేరు. మరి రాదా? మీలాగే నేను మోసం చెప్పలేరు కదా? ఏం జరిగిందో తెలుసా? నేను డబ్బు కోసమే ఇదంతా చేశాను. చెప్పు. అవయ్య గారికి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పింది. ఇంటికొచ్చి అదే విషయం ఏమనాలో, నన్ను నేను ఏమనుకోవాలో పైనుంచి మీ సాధింపొకటి. నేను ఎటో ఆలోచించకుండా మీరు చేస్తున్నారు. నాకు తెలియకుండా నీటి చలమ తోడడానికి వెళ్ళి ఏకంగా బావినే తవ్వేసి ఇప్పుడు ఈ బావిలో నుంచి బయటపడతామన్న ఆశ ఇదంతా నా వల్లే జరిగింది కాబట్టి ఎలా జరిగి అమ్మా తల్లి, మహాతల్లి, కొలంబస్ లో బయలుదేరి వెళ్ళి కొరకరాని కొయ్యని తీసుకొచ్చాం. కాదు, నాకు కూడా తెలియకుండా ఇంత పెద్ద ప్లాన్ వేశావు.